అనేటువంటి కోబన్ వర్గీకరణ. డాక్టర్ కోబన్ వర్గీకరణ. కోబన్ అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో కోబిన్ ఉంటుంది, బిన్ అనే కూడా ఉంటుంది, వాడి పేరు కోబన్. ఈ డాక్టర్ కోబన్ అనేటువంటి వ్యక్తి 2 రకాల పరిశోధనలు చేశాడు, 2 రకాల వర్గీకరణలు చేశాడు. ఏమిటా 2 రకాల వర్గీకరణలు అంటే, ఫస్ట్ నెంబర్ 1 మొదటి వర్గీకరణ ఏమిటి అని అంటే అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్ర. అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్ర మొదటి వర్గీకరణ. నెక్స్ట్ రెండవ వర్గీకరణ ఏమిటయ్యా అని అడిగితే అనుభవాల ద్వారా స్మృతి చాపం. గుర్తుపెట్టుకోవాలి ఈ 2. డాక్టర్ కోబన్ అనేటువంటి వ్యక్తి 2 రకాల వర్గీకరణలు చేయడం జరిగింది. ఏమిటా 2 రకాల వర్గీకరణలు అంటే అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్ర, నెక్స్ట్ నెంబర్ 2 అనుభవాల ద్వారా స్మృతి చాపం. ఈ 2 మధ్య తేడా తెలియాలి మనకి. ముందు తేడా తెలిస్తేనే లోపల వచ్చేటువంటి ప్రతి ప్రశ్నకు ఆన్సర్ సమాధానం చేయగలుగుతాం. మరి ఈ 2 మధ్య ఉండేటువంటి తేడా ఏంటి? ఫస్ట్ చూడండి, అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్ర. అభ్యసనము అంటే ఏమిటి? నేర్చుకోవడం. నేర్చుకోవడంలో ఏ జ్ఞానేంద్రియం ఎంతెంత ప్రాధాన్యత వహిస్తుంది అంటే ఏ జ్ఞానేంద్రియం ద్వారా ఎంత శాతం నేర్చుకోవచ్చు అనేది ఈ వర్గీకరణ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్మృతి అంటున్నాం. స్మృతి అంటే గుర్తుంచుకోవడం. ఇదేమో నేర్చుకోవడం, అదేమో గుర్తుంచుకోవడం. నువ్వు ఏ రకమైన అనుభవం ద్వారా నేర్చుకుంటే, ఏ అనుభవం ద్వారా నువ్వు నేర్చుకుంటే నీకు ఎంత శాతం గుర్తుంటుంది అనేది ఈ వర్గీకరణ. ఇక్కడేమో ఏ జ్ఞానేంద్రియం ద్వారా ఎంతెంత శాతం నేర్చుకుంటావు అనేది ఈ వర్గీకరణ, జ్ఞానేంద్రియాల ద్వారా. ఇక్కడేమో నువ్వు ఏ రకమైన అనుభవం ద్వారా నేర్చుకుంటే నీకు ఎంతెంత శాతం గుర్తుంటుంది అంటే చదివితే ఎంత గుర్తుంటుంది, వింటే ఎంత గుర్తుంటుంది. ఇవన్నీ అనుభవాలమ్మా. చదవడం అని కానీ, వినడం అని కానీ, చూడడం అని కానీ, చెయ్యడం అనేది కానీ ఇవన్నీ అనుభవాలు. వీటి ద్వారా నీకు ఎంత శాతం గుర్తుంటుంది అనేది ఈ వర్గీకరణ. ఇదేమో నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాల పాత్ర. ఇది గుర్తుంచుకోవడంలో ఆ అనుభవాల యొక్క ప్రాధాన్యత. గుర్తుంచుకోవడంలో అనుభవాల యొక్క ప్రాధాన్యత. ఓకేనా? సరే చూడండి, జ్ఞానేంద్రియాల యొక్క పాత్రను చూసేద్దాం. ఫస్ట్ సింపుల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. జ్ఞానేంద్రియాలు వరుసగా రాస్తున్నాను. ఫస్ట్ నెంబర్ 1 నాలుక, నెక్స్ట్ చర్మం, నెక్స్ట్ ముక్కు, తర్వాత వచ్చేసేసి చెవి, చివరగా కళ్ళు. ఇలా అన్నాను అడుగుతాడు. లేకపోతే దీనికి మరొక పేరుగా నాలుక అన్నా, దాన్నే మరొక విధంగా రుచి అని అడుగుతాడు. చర్మం అన్నా లేకపోతే దాన్నే మరొక విధంగా స్పర్శ అని అడుగుతాడు. ముక్కు దాన్నే మరొక విధముగా వాసన అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. చెవి దీన్నే మరొక విధంగా వినడం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. కళ్ళు దీన్నే మరొక విధముగా చూడటం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. మరి కోబన్ అనేటువంటి వ్యక్తి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఎంతెంత శాతం అభ్యసనం జరుగుతుంది, ఎంతెంత శాతం నేర్చుకోవచ్చు అని చెప్పడం జరిగిందంటే సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నాలుక ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది చూడండి. జనరల్గా చూడండి, అందరికీ నాలుకలు ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. కాబట్టి 1% నేర్చుకోవచ్చు అన్నాడు. నాలుక ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది? లేకపోతే రుచి ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది? 1% జరుగుతుంది అన్నాడు. నెక్స్ట్ చర్మంకు జోలికి వచ్చేద్దాం. నాలుక కంటే చర్మం చిన్నదా పెద్దదా? పెద్దది. ఓకేనా? అయితే నాలుక కంటే ఎక్కువ శాతం నేర్చుకోవచ్చా, తక్కువ శాతం నేర్చుకోవచ్చా? ఎక్కువ శాతం. ఎంత శాతం అంటే 1.5. నాలుక 1 అయితే చర్మం 1.5. ఇప్పుడు చెప్పండి, కోబన్ ప్రకారం స్పర్శ ద్వారా లేకపోతే చర్మం ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది? 1.5%. నెక్స్ట్ ముక్కుకు వచ్చేసేసరికి
కలిపి చదవండి. ముక్కు 3.5. చెప్పండి, ముక్కు 3.5. ముక్కు ద్వారా లేదా వాసన ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది అన్నాడు అనంటే కోబన్ అనేటువంటి విద్యావేత్త 3.5% అభ్యసనం జరుగుతుంది అన్నాడు కోబన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసేసరికి చెవి అంటున్నాం. చూడండి, మనిషికి చెవులు ఎన్ని ఉంటాయి అనంటే 2 ఉంటాయి. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, మొత్తము 2 కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనిషికి చెవి అనంగలో ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. మధ్యలో కళ్ళు వేస్తున్నాను, జాగ్రత్త గమనించండి. అంటే చెవి ద్వారా లేకపోతే వినడం ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది అన్నాడంటే కొబను 11% జరుగుతుంది అభ్యసనం అన్నాడు. గుర్తుపెట్టుకోండి, చెవుల ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది? 11% అభ్యసనం జరుగుతుంది. నెక్స్ట్ చివరికి వచ్చేసేసరికి అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి జ్ఞానేంద్రియం ఏమిటి అనంటే కళ్ళు ద్వారా 83% అభ్యసనం జరుగుతుంది అన్నాడు కోబన్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఒక్కసారి స్పీడ్గా చెప్పేస్తున్నాను, మీరు మర్చిపోవడానికి అవకాశమే లేదు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి, నాలుక ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది? 1%. చర్మం ద్వారా లేకపోతే స్పర్శ ద్వారా 1.5%. ముక్కు ద్వారా 3.5, ముక్కు 3.5, చెవిలు 11, కళ్ళు ద్వారా ఎంత శాతము? 83% అభ్యసనం జరుగుతుంది అన్నాడు. ఓకేనా? దీన్ని బట్టి చెప్పండి, కోబన్ ప్రకారం అత్యల్ప ప్రాధాన్యత కలిగినటువంటి జ్ఞానేంద్రియం ఏమిటి? నాలుక. అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి జ్ఞానేంద్రియం ఏమిటి? కళ్ళు. దేని ద్వారా అభ్యసనం తక్కువగా జరుగుతుంది? నాలుక ద్వారా అభ్యసనం తక్కువగా జరుగుతుంది. రుచి ద్వారా. ఏ జ్ఞానేంద్రియం ద్వారా అభ్యసనం ఎక్కువగా జరుగుతుంది? కళ్ళు ద్వారా లేకపోతే చూడడం ద్వారా. ఇది ఎవరి యొక్క వర్గీకరణ ప్రకారం? కోబన్ యొక్క వర్గీకరణ ప్రకారం. నెక్స్ట్ ఇటు వచ్చేసేసేయండి, అనుభవాలు. దేని ద్వారా నీకు ఎంత శాతం ఎక్కువ గుర్తుంటుంది? ఏ అనుభవం ప్రాధాన్యత కలిగింది అనేటువంటి ఈ వర్గీకరణకు జోలికొచ్చేద్దాం. ఇంతటితోటి మనకి జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏమొచ్చేస్తాయి? మనకి అనుభవాలు వచ్చేసేస్తాయి. అనుభవాలు ఏంటాయి అని అంటే ఫస్ట్ నెంబర్ 1 చదవడం, వినడం, చూడడం, చూస్తూ వినడం, స్వయంగా వివరించడం, స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం, స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం. ఇవన్నీ అనుభవాలు. కోబన్ ప్రకారం అనుభవాలు ఎన్ని రకాల అనుభవాలను తీసుకున్నాడంటే 6 రకాల అనుభవాలు తీసుకున్నాడు. చదవడం, వినడం, చూడడం, చూస్తూ వినడం, స్వయంగా వివరించడం, స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం. ఇప్పుడు మనకి దీన్ని చూడంగానే మనకు ఒక అవగాహన అవుతుంది, మనకు ఒక అర్థం అవుతుంది. ఏంటంటే దేని ద్వారా ఎక్కువగా స్మృతి కలుగుతుంది, దేని ద్వారా నువ్వు ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతావు అని అంటే స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం ద్వారా అని. చాలా తక్కువగా దేని వల్ల గుర్తుంటుందంటే చదవడం ద్వారా. చదవడం కంటే వినడం గొప్పది, వినడం కంటే చూడడం గొప్పది. ఈ వినడము చూడడము విడివిడిగా ఉండడం కంటే 2 కలిపి ఉంటే ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలా కాకుండా నువ్వే ఒక పాఠాన్ని చెప్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలా నువ్వు స్వయంగా చెప్పేటప్పుడు ప్రయోగం చేస్తూ చెప్పావనుకో, అది ఇంకా నీలో ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అనుభవాలు. ఏ అనుభవం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుందో కోబన్ ఏం చెప్పాడో చూద్దాం ఒక్కసారి. చదవడం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుంది అంటే 10% స్మృతి కలుగుతుంది అన్నాడు. వినడం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుంది అంటే 20% స్మృతి కలుగుతుంది అన్నాడు. చూడడం ద్వారా ఎంత శాతం స్మృతి అయ్యా అని అడిగితే 30% స్మృతి కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, వినడం ద్వారా 20, చూడడం ద్వారా 30, చూస్తూ వినడం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుంది అంటే 50% స్మృతి కలుగుతుంది అన్నాడు. నెక్స్ట్, స్వయంగా వివరించడం ద్వారా నువ్వే స్వయంగా వివరిస్తే నీకు ఆ విషయం ఎంత స్మృతి కలుగుతుందో చెప్పడం జరిగింది. 80% స్మృతి కలుగుతుంది అన్నాడు. పాత సిలబస్లో అయితే, ఓల్డ్ సిలబస్లో అయితే
70% అనేది ఉంటుంది, ఇక్కడ 70% అనేది ఉంటుంది. కానీ PDF వచ్చిన తర్వాత, కొత్త పుస్తకాలు వచ్చిన తర్వాత, డైట్ పుస్తకాలు మారిన తర్వాత ఆ పుస్తకాలలో స్వయంగా వివరించడం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుంది అన్నాడంటే 80% స్మృతి కలుగుతుంది అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ స్వయంగా ప్రయోగం చేస్తూ వివరిస్తే 90% స్మృతి కలుగుతుంది అన్నాడు. ఎవరా మాట చెప్పింది? కొబన్ అనేటువంటి విద్యావేత్త. ఇప్పుడు చెప్పండి, ఏ రకమైన అనుభవం చాలా ప్రాధాన్యత కలిగిందయ్యా అని అడిగితే స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం. అత్యల్ప ప్రాధాన్యత కలిగినటువంటి అనుభవం ఏమిటి అనంటే చదవడం. అత్యల్ప ప్రాధాన్యత కలిగిన అనుభవం అంటే చదవడం. అత్యల్ప ప్రాధాన్యత కలిగిన జ్ఞానేంద్రియం నాలుక. అత్యధిక ప్రాధాన్యత కలిగిన జ్ఞానేంద్రియం కళ్ళు. అత్యధిక ప్రాధాన్యత కలిగిన అనుభవం స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం. అనుభవం అడిగితే అనుభవంలో చూడాలి, జ్ఞానేంద్రియం అడిగితే జ్ఞానేంద్రియాల్లో చూడాలి. ఇలా కొబన్ అనేటువంటి వ్యక్తి 2 రకాల వర్గీకరణలు చేయడం జరిగింది. కానీ చాలామంది ఇవి పేర్లు చెప్పేసేసి వదిలేయడం జరుగుతుంది. అలా నేర్చుకుంటే డిఎస్సి స్థాయి అది కాదు. డిఎస్సి స్థాయి అంటే లోపలికి వెళ్ళాలి. ఎంత డెప్త్గా ఉంటాయో అనేది ఒక్కసారి మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని లోతుకు తీసుకుపోతూ ఉంటాను. జాగ్రత్తగా గమనించండి. ఈ రకమైనటువంటి అనుభవాలలో ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారో, ఎంత డెప్త్గా అడుగుతారో అనేది ఒక్కసారి మిమ్మల్ని ఇలా కూడా అడుగుతారా అనేటువంటి ఒక ఆశ్చర్యానికి లోనవుతారు మీరు. చూడండి, అనుభవాల ద్వారా స్మృతి చాపం అంటే కొబన్ అనేటువంటి వ్యక్తి అనుభవాల ద్వారా స్మృతి వర్గీకరణ చేశాడు. ప్రాథమికంగా ఇవన్నీ కూడా ఎన్ని స్టేజ్ల్లో బిట్లు అడుగుతారో దీంట్లో ఒకసారి గమనించండి. ఫస్ట్ స్టేజ్ ప్రాథమికంగా దాని పైనే అడుగుతాడు. కొబన్ ప్రకారం చదవడం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుంది? 10%. వినడం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుంది? 20%. కొబన్ ప్రకారం చూస్తూ వినడం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుంది? 50%. స్వయంగా వివరించడం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుంది? 80%. ఇలా ప్రాథమికంగా పేరు అడిగి చెప్పేసేస్తాడు. చాలా సింపుల్, అది ఉన్నది ఉన్నట్టు అడిగేస్తాడు. ఫస్ట్ స్టేజ్ అది. సెకండ్ స్టేజ్కి వెళ్తున్నాం. ఒక అప్లికేషన్లో పెట్టడం జరుగుతుంది. ఇది కూడా పెద్ద కష్టం కాదు. ఎలా అడుగుతాడో చూడండి. సెకండ్ స్టేజ్లో అప్లికేషన్ ఓరియంటెడ్లో గోల్కొండ కోటను గురించి విద్యార్థి చదివితే ఆ విద్యార్థిలో కలిగే స్మృతి శాతం ఎంత? అంటే విద్యార్థి ఎలా తెలుసుకున్నాడు? చదివిన ద్వారా తెలుసుకున్నాడు. అయితే ఎంత శాతం స్మృతి కలుగుతుంది? 10% స్మృతి కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, త్రిభుజ ధర్మాలను గురించి వినడం ద్వారా తెలుసుకుంటే ఆ విద్యార్థులు కలిగే స్మృతి శాతం ఎంత? వినడం ద్వారా 20%. గోల్కొండ కోటను చూడడం ద్వారా విద్యార్థి తెలుసుకుంటే ఆ విద్యార్థిలో కలిగే స్మృతి శాతం ఎంత? చూడడం ద్వారా తెలుసుకుంటే 30% స్మృతి కలుగుతుంది. నీటి విద్యుత్ విశ్లేషణ గురించి విద్యార్థి తాను స్వయంగా ప్రయోగం చేస్తూ వివరిస్తే ఆ విద్యార్థిలో ఎంత శాతం స్మృతి కలుగుతుందయ్యా అని అడిగితే 90% స్మృతి కలుగుతుంది. అంటే ఏమీ లేదు, ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. అప్లికేషన్లో వాడు ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని బట్టి మనం ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ స్టేజ్ బిట్. ఇది కూడా పెద్ద కష్టమో కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక థర్డ్ స్టేజ్, ఒకే ఒక బిట్ చెప్తాను చూడండి. నెక్స్ట్ స్టేజ్ బిట్ ఎలా ఉంటుంది జాగ్రత్తగా గమనించండి. నీటి విద్యుత్ విశ్లేషణ గురించి విద్యార్థి ఉపాధ్యాయుడి యొక్క ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో తెలుసుకుంటే, నీటి విద్యుత్ విశ్లేషణ గురించి విద్యార్థి ఏ రూపంలో తెలుసుకున్నాడు? ఉపాధ్యాయుడి యొక్క ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో తెలుసుకున్నాడు. మరి ఆ విద్యార్థిలో కలిగేటువంటి స్మృతి శాతం ఎంత? మళ్ళీ చూడండి, విద్యార్థి నీటి విద్యుత్ విశ్లేషణ గురించి ఉపాధ్యాయుడి యొక్క ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో తెలుసుకుంటే ఆ విద్యార్థిలో కలిగేటువంటి స్మృతి శాతం ఎంత? చెప్పండి.
ఎస్, వెరీ గుడ్. ఎంత శాతం స్మృతి కలుగుతుందయ్యా అని అడిగితే 50% స్మృతి కలుగుతుంది. ఎందుకు అని అడిగితే విద్యార్థి ఏ రూపంలో తెలుసుకున్నాడు? ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో తెలుసుకున్నాడు. అంటే విద్యార్థికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఎన్ని రకాల అనుభవాలు జరుగుతాయి? 2 రకాల అనుభవాలు జరుగుతాయి. చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. కాబట్టి చూస్తూ వినడం ద్వారా ఎంత శాతం స్మృతి కలుగుతుంది? 50% స్మృతి కలుగుతుంది. ఇది థర్డ్ స్టేజ్ బిట్. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. ఒక్కసారి జాగ్రత్తగా వినండి, ఆలోచించి ఆన్సర్ పెట్టండి, జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, బిట్ ఏమడిగాడంటే ఉమ్మెత్త పువ్వును గురించి విద్యార్థి చూడడం ద్వారా తెలుసుకున్నాడు. ఉమ్మెత్త పువ్వును గురించి విద్యార్థి చూడడం ద్వారా తెలుసుకున్నాడు. అయితే ఆ విద్యార్థిలో కలిగే విస్మృతి శాతం ఎంత? చూడడం ద్వారా తెలుసుకున్నాడు, ఆ విద్యార్థులు కలిగే విస్మృతి శాతం ఎంత? 30. చాలా మంది చూడడం ద్వారా తెలుసుకున్నాడు 30 అని పెట్టేస్తాడు. కానీ 30 ఆన్సర్ కాదు. ఎందుకని కాదు అని అడిగితే అక్కడ ప్రశ్నలో ఇచ్చింది ఏందయ్యానంటే విద్యార్థి చూడడం ద్వారా ఉమ్మెత్త పువ్వును గురించి తెలుసుకున్నాడు, ఆ విద్యార్థులు కలిగే విస్మృతి శాతం అన్నాడు. అంటే విద్యార్థి తెలుసుకున్నాడు, అయినప్పటికీ విద్యార్థి ఎంత శాతం మర్చిపోతాడు అని అడిగాడు. గుర్తుంచుకోవడం అని అడగలేదు, పాజిటివ్ సైడ్లు అడగలేదు, నెగిటివ్ సైడ్లు అడిగాడు. 30% గుర్తుంటుంది అంటే రిమైనింగ్ 70% ఏం చేశాడు? వాడు మర్చిపోయాడు. అప్పుడు ఆన్సర్ 70 అవుతుంది. నెగిటివ్ కోణంలో అడిగితే, నెగిటివ్గా అడిగితే. అర్థమవుతుందా? అంటే ఎప్పుడూ కూడా స్మృతినే అడుగుతాడు అని మీరు గుర్తుపెట్టుకోకాకండి. ఒకవేళ ఈ విస్మృతి అడుగుతాడు, బిట్ ఎలా అడుగుతాడు అంటే జాగ్రత్త గమనించండి. భారతదేశం యొక్క గొప్పదనాన్ని గురించి విద్యార్థి చదవడం ద్వారా తెలుసుకుంటే, భారతదేశం యొక్క గొప్పదనాన్ని గురించి విద్యార్థి చదవడం ద్వారా తెలుసుకుంటే ఆ విద్యార్థులు కలిగే విస్మృతి శాతం ఎంత? చదవడం ద్వారా తెలుసుకుంటే స్మృతి 10%. అంటే విస్మృతి ఎంత కలుగుతుంది? 90% మర్చిపోతాడు. 10% గుర్తుంది అంటే రిమైనింగ్ 90% మర్చిపోయినట్టే కదమ్మా. నెక్స్ట్ 20% గుర్తుంచుంది అన్నాడు అంటే 80% మర్చిపోతున్నాడు అని. 30% గుర్తుంది అంటే 70% మర్చిపోయాడు అని. 50% గుర్తుంది అంటే రిమైనింగ్ 50% మర్చిపోయాడు అని. 80% గుర్తుంది అంటే రిమైనింగ్ 20% మర్చిపోతున్నాడు అని. 10% స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం ద్వారా గుర్తుపెట్టుకుంటున్నాడు అని అంటే రిమైనింగ్ 10% అనేది మర్చిపోతున్నాడు అని. అంటే నెగిటివ్గా అడుగుతున్నప్పుడు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నేను నెగిటివ్గా అడుగుతున్నాను, ఆన్సర్ చేయండి. స్టేజ్ నెంబర్ 4. విద్యార్థి త్రిభుజ ధర్మాలను గురించి వినడం ద్వారా తెలుసుకుంటే ఆ విద్యార్థులు కలిగేటువంటి విస్మృతి శాతం ఎంత? మీరు రెండింటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండింటిని గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. స్మృతి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా 100లోంచి అది తీసేస్తే విస్మృతి శాతం వచ్చేస్తుంది. విద్యార్థి త్రిభుజ ధర్మాలను గురించి వినడం ద్వారా తెలుసుకున్నాడు. ఆ విద్యార్థులు కలిగేటువంటి విస్మృతి శాతం ఎంత? వినడం ద్వారా తెలుసుకుంటే 20% స్మృతి కలుగుతుంది. అంటే స్మృతి అడగలేదు అక్కడ. విస్మృతి ఎంత కలుగుతుంది? 80% కలుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా. విద్యార్థి నీటి విద్యుత్ విశ్లేషణ గురించి తాను ప్రయోగం చేస్తూ వివరిస్తున్నాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ఎంత శాతం ఆ అంశాన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంది? 90% గుర్తుపెట్టుకుంటాడు ప్రయోగం చేస్తూ వివరిస్తున్నప్పటికీ కూడా. రిమైనింగ్ 10% అనేది ఆ విద్యార్థి మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇంకొక మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. విద్యార్థి తాజ్మహల్ను చూడడం ద్వారా తెలుసుకున్నాడు. ఆ విద్యార్థిలో కలిగేటువంటి విస్మృతి శాతం ఎంత? చూడడం ద్వారా అంటే 30% కలుగుతుంది. అంటే దాని అర్థము 70% మర్చిపోతున్నాడు అని. ఇలా ఎప్పుడూ కూడా స్మృతి అని అనుకోవాకండి. క్వశ్చన్లో నెగిటివ్గా అడిగేదానికి అవకాశం ఉంది. విస్మృతి అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి? ఇది స్టేజ్ నెంబర్ 4. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. స్టేజ్ నెంబర్ 5. ఇప్పుడు 2 అడుగుతున్నాడు, వరుస క్రమంలో అడుగుతూ ఉన్నాడు. స్మృతి విస్మృతి శాతాలు వరుసగా అడుగుతాడు. స్టేజ్ నెంబర్ 5. అయితే ఇప్పుడు ఏది ముందు స్మృతి అడిగాడా విస్మృతి అడిగాడా ఆ శాతాలను వరుస క్రమంలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలా అడుగుతాడో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. విద్యార్థి అడవుల యొక్క ఉపయోగాలను గురించి వినడం ద్వారా తెలుసుకుంటే
ఆ విద్యార్థిలో కలిగేటువంటి విస్మృతి స్మృతి శాతాలు వరుసగా వినడం ద్వారా తెలుసుకుంటే ఆ విద్యార్థిలో కలిగే విస్మృతి స్మృతి శాతాలు వరుసగా. ఫస్ట్ విస్మృతి అడిగాడు, వినడం ద్వారా విస్మృతి ఎంత జరుగుతుంది? 80. స్మృతి ఎంత జరుగుతుంది? 20. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 80% 20% అనేది ఆన్సర్ చేయాలి. 20 80 ఉంటే ఆన్సర్ కాదు. ఫస్ట్ విస్మృతి అడిగాడు కాబట్టి విస్మృతి పర్సంటేజ్ని ఫస్ట్ రాయాలి, తర్వాత స్మృతి పర్సంటేజ్ని రాయాలి. క్వశ్చన్లో వాడు ఇచ్చినటువంటి ఆర్డర్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? నీటి విద్యుత్ విశ్లేషణ గురించి విద్యార్థి స్వయంగా వివరిస్తున్నాడు. వివరించినప్పటికీ ఆ విద్యార్థులు కలిగే స్మృతి విస్మృతి శాతాలు వరుసగా స్మృతి అంటే 80, విస్మృతి అంటే 20 స్వయంగా వివరించడం ద్వారా 80 20 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఇది ఈ 2 రకాలుగా అడిగినప్పుడు, 2 ఆర్డర్లో అడిగినప్పుడు స్టేజ్ నెంబర్ 5. నెక్స్ట్ స్టేజ్ నెంబర్ 6. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోదాం. ఎలాంటి ప్రశ్న అడుగుతాడంటే ఒక బిట్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎలాంటి ప్రశ్న అడుగుతాడు? స్టేజ్ నెంబర్ 6. కొబన్ ప్రకారం విద్యార్థికి ఏ రకమైన అనుభవాన్ని అందించడం ద్వారా వారిలో స్మృతి విస్మృతి శాతాలు సమానంగా ఏర్పడతాయి. ఏ రకమైన అనుభవాన్ని విద్యార్థికి కల్పించడం ద్వారా విద్యార్థికి స్మృతి విస్మృతి శాతాలు సమానంగా ఏర్పడతాయి? ఏ అనుభవాన్ని అందించినప్పుడు? చూస్తూ వినడం అనేటువంటి అనుభవాన్ని అందించినప్పుడు. ఆ చూస్తూ వినడం అనేటువంటి అనుభవాన్ని అందించినప్పుడు మనం చెప్పేటువంటి విషయం మీద సగభాగం స్మృతి కలిగితే రిమైనింగ్ సగభాగము విస్మృతి కలుగుతుంది అన్నాడు కొబన్ అనేటువంటి విద్యావేత్త. అది స్టేజ్ నెంబర్ 6. నెక్స్ట్ స్టేజ్ నెంబర్ 7. ఒక్క బిట్ అడుగుతున్నాను, చెప్పండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఎలా ఉంటుంది? డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ఒక్కసారి ఆన్సర్ చెప్పండి. కొబన్ ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఏ అనుభవాన్ని అందించినా కూడా, ఏ రకమైన అనుభవాన్ని అందించినా కూడా, కొబన్ ప్రకారం విద్యార్థులకు ఏ రకమైన అనుభవాన్ని అందించినా కూడా ప్రతి ఒక్క విద్యార్థి కనీసం ఎంత శాతం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది? ఈ 10% అనేది అందరూ మర్చిపోతారు అంటున్నాడు. ఎవడయ్యానంటే కొబన్ అనేటువంటి విద్యావేత్త. ఎందుకంటే కొబన్ అనేటువంటి విద్యావేత్త వివిధ రకాల అనుభవాలను కల్పించడం ద్వారా స్మృతి శాతాన్ని గరిష్టంగా ఎంతవరకు తీసుకొచ్చాడు? స్మృతిని 90% వరకు తీసుకొచ్చాడు. 100% కల్పించేటువంటి అనుభవం దగ్గర లేదు. కాబట్టి 90% వరకు స్మృతిని తీసుకురావడం జరిగింది. అంటే 90% స్మృతిని కలిగించవచ్చు. అంటే రిమైనింగ్ 10% అనేది ప్రతి ఒక్క విద్యార్థి మర్చిపోతాడు అని చెప్పడం జరుగుతుంది. ఎవడయ్యానంటే కొబన్ అనేటువంటి విద్యావేత్త ప్రకారం. ఇది స్టేజ్ నెంబర్ 7. నెక్స్ట్ స్టేజ్ నెంబర్ 8. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది వానిలో అత్యధిక విస్మృతి అత్యల్ప స్మృతిని కలిగించే అనుభవం. అత్యధిక విస్మృతి అత్యల్ప స్మృతిని కలిగించే అనుభవం ఏంటి? చదవడం. క్వశ్చన్ మళ్ళీ వినండి. అత్యధిక విస్మృతి అత్యల్ప స్మృతి. స్మృతి అత్యధికంగా ఉంది అంటే, విస్మృతి అత్యధికంగా ఉంది అంటే స్మృతి ఎలా ఉంటుంది? అత్యల్పంగా ఉంటుంది. చూడండి, స్మృతుల్లో అత్యల్పంగా ఉంది అంటే విస్మృతుల్లో అత్యధికంగా ఉంది. అది ఏ అనుభవం? చదవడం. కాబట్టి కొబన్ ప్రకారం అత్యధిక విస్మృతి అత్యల్ప స్మృతిని కలిగించే అనుభవం ఏమిటి? చదవడం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దాని ప్రకారమే. కొబన్ ప్రకారం స్మృతి ఎలా ఉంటుంది? దీనిలో అత్యధికంగా ఉంటుంది. స్మృతి అత్యధికంగా ఉంది అంటే విస్మృతి ఎలా ఉంటుంది? అత్యల్పంగా ఉంటుంది. కాబట్టి బిట్టడుగుతాడు, కొబన్ ప్రకారం అత్యధిక స్మృతి అత్యల్ప విస్మృతిని కలిగించే అనుభవం ఏమిటి? స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం. ఇది స్టేజ్ నెంబర్ 8. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారో గమనించండి.
లాస్ట్ స్టేజ్ డిఫికల్టీ లెవెల్లో చాలా డిఫికల్ట్ కలిగినటువంటి అంశము. మీరు తొందరపడి ఆన్సర్ చేయొద్దు. నేను క్వశ్చన్ని 1-2 సార్లు రిపీట్ చేసి ప్రశ్న అడుగుతాను, అది ఆన్సర్ చేయండి. ఓకేనా? ప్రశ్నను 1-2 సార్లు నేను రిపీట్ చేస్తాను, నేను ఆన్సర్ చేయండి. ఓకేనా? ఒకసారి గమనించండి. కొబన్ ప్రకారం విద్యార్థికి ఏ రకమైన అనుభవాలను అందించడం ద్వారా వారిలో ఏర్పడే విస్మృతి స్మృతి శాతాలు 80గా ఉంటాయి. ఆన్సర్ చూడండి. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ రికాల్ చేస్తున్నాను. కొబన్ ప్రకారం విద్యార్థికి ఏ రకమైన అనుభవాలను అందించడం ద్వారా వారిలో ఏర్పడే విస్మృతి స్మృతి శాతాలు, ఫస్ట్ విస్మృతి స్మృతి శాతాలు 80గా ఉంటాయి. అంటే ప్రశ్నలు ఏమిచ్చాడు? విస్మృతి స్మృతి శాతాలు 80గా ఉంటాయి. అది ఏ అనుభవం అన్నాడమ్మాడు. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకున్నప్పుడు విస్మృతి స్మృతి శాతాలు 80% అన్నాడు కదా. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? విస్మృతి 80 ఏదో చూసుకోవాలి. విస్మృతి 80 ఏముంది? వినడం ఉంది. తర్వాత స్మృతి 80 ఉంది, అది ఏంటి? స్వయంగా వివరించడం. అప్పుడు ఆ అనుభవాలు ఏమవుతాయి? వరుసగా వినడము, స్వయంగా వివరించడము ఆప్షన్స్ అవుతాయి. ఇలా మార్చున్నా కూడా అది ఆన్సర్ కాదు, ఎందుకంటే వాడు ఈ ఆర్డర్లో అడిగాడు కాబట్టి. అలా కాకుండా స్మృతి విస్మృతి శాతాలు 80 అన్నాడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ మనం దేని చూసుకోవాలి? స్మృతి 80 ఏదో చూసుకోవాలి. ఫస్ట్ స్వయంగా వివరించడం ఆన్సర్ అవుతుంది. తర్వాత విస్మృతి 80 ఏదో చూసుకోవాలి, అది వినడం అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే స్వయంగా వినడము అనేది ఆన్సర్ అవుతుంది. ఇది దాంట్లో ఉండేటువంటి లాజిక్ అమ్మ. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను సేమ్ టైప్లో, మళ్ళీ ఆలోచించి ఆన్సర్ చేయండి. స్మృతి విస్మృత లేకపోతే విస్మృతి స్మృతి అనేది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొబన్ ప్రకారం విద్యార్థికి ఏ రకమైన అనుభవాలను అందించడం ద్వారా వారిలో ఏర్పడే విస్మృతి స్మృతి శాతాలు విస్మృతి స్మృతి శాతాలు 10గా ఉంటాయి. ఏ రకమైన అనుభవాలను అందించడం ద్వారా విద్యార్థిలో ఏర్పడే విస్మృతి స్మృతి శాతాలు 10గా ఉంటాయి అన్నాడు. ఫస్ట్ విస్మృతి 10 ఏదో చూసుకోవాలి. ఏ అనుభవం ద్వారా విస్మృతి 10 ఏర్పడుతుంది? స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడం ద్వారా ఫస్ట్ ఇది అవుతుంది. నెక్స్ట్ స్మృతి 10 ఏదవుతుంది? చదవడం ద్వారా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే స్వయంగా ప్రయోగం చేస్తూ వివరించడము, చదవడము ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది స్టేజ్ నెంబర్ 9. స్టేజ్ నెంబర్ 10 చాలా సింపుల్ ప్రశ్న. తెలిసి పోగొట్టుకునేటువంటి ప్రశ్న. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆన్సర్ తప్పు చేయడానికి అవకాశం ఉండేటువంటి ప్రశ్న. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. విద్యార్థి చూస్తూనే ఉనండి. విద్యార్థి గోల్కొండ కోటను చూడడం ద్వారా ఎంత శాతం నేర్చుకోవచ్చు? గోల్కొండ కోటను చూడడం ద్వారా విద్యార్థి ఎంత శాతం నేర్చుకోవచ్చు? ఎస్, వెరీ గుడ్. చూడడం ద్వారా మీరు ఆన్సర్ ఏం చెప్తున్నారు? 30% అని చెప్తున్నారు చూడడం ద్వారా. కాబట్టి 30% అనేది రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మరి ఒకసారి వినండి. విద్యార్థి గోల్కొండ కోటను చూడడం ద్వారా ఎంత శాతము నేర్చుకోవచ్చు అంటున్నాడు. నేర్చుకోవచ్చు అంటే ఈ వర్గీకరణ కాదు. ఏ వర్గీకరణ చూసుకోవాలంటే అభ్యసన వర్గీకరణ చూసుకోవాలి. చూడడం ద్వారా ఎంత శాతం నేర్చుకుంటాడు? 83% నేర్చుకుంటాడు అంటే ఈ వర్గీకరణ చూసుకోవాలి, ఎందుకంటే ఇది అభ్యసనం కాబట్టి. ఓకేనా? అర్థమవుతుందా? అది తెలిసి పోగొట్టుకునేటువంటి బిట్టు, లాస్ట్ బిట్ కన్ఫ్యూజన్ బిట్టు. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. విద్యార్థి మొఘల్ సామ్రాజ్య వైభవాన్ని గురించి
వినడం ద్వారా ఎంత శాతం నేర్చుకోవచ్చు? వినడం ద్వారా ఎంత శాతం నేర్చుకోవచ్చు? 20 అనుకుంటున్నారేమో, 20 కాదు. ఎంత శాతం నేర్చుకోవచ్చు అన్నాడు. నేర్చుకోవడం అనేది అభ్యసన వర్గీకరణ చూసుకోవాలి. వినడం ద్వారా ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది? 11% అభ్యసనం జరుగుతుంది. 11% నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత డెప్త్గా నేర్చుకుంటే మొన్న డిఎస్సిలో 5 సెషన్స్లో బిట్ రావడం జరిగిందమ్మా. కాబట్టి అంత డెప్త్గా మనం నేర్పించేసుకున్నాం. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఈ వీడియోని చూసి అర్థమవుతుందా ఎన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి అనేది ఒకసారి మీరు నేర్చుకోండి. ఈ చాప్టర్కి సంబంధించి మెటీరియల్ని కూడా నేను ఫస్ట్లోనే అప్లోడ్ చేస్తున్నాను. ఆ మెటీరియల్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ సారి మీరు చూసేటప్పుడు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి ప్రశ్నలు ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు అని. మరొక సందర్భంలో ఆ మెటీరియల్ని ప్రింట్అవుట్ తీసుకొని మెటీరియల్ని చూస్తూ మెటీరియల్ని చదువుకుంటూ 1-2 సార్లు చదువుకున్న తర్వాత మరొకసారి వీడియోని చూడండి, మీకు పరిపూర్ణమవుతుంది. అయితే మనం ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే చాలా షార్ప్గా పనిచేయాలి. ఈ రకమైనటువంటి ప్రశ్నలు పెట్టేటప్పుడు స్మృతి అడుగుతున్నాడా, విస్మృతి అడుగుతున్నాడా, స్మృతి విస్మృతి శాతాలు వరుసగా అంటున్నాడా, లేకపోతే విస్మృతి స్మృతి శాతాలు వరుసగా అంటున్నాడా, గుర్తుంచుకోవడం అని అడుగుతున్నాడా, గుర్తుంచుకుంటున్నాడు అంటే ఈ వర్గీకరణ చూసుకోవాలి. లేకపోతే ఎంత శాతం స్మృతిని పొందుతున్నాడు అంటే ఈ వర్గీకరణ చూసుకోవాలి. ఎంత శాతం అభ్యసనం జరుగుతుంది అంటే ఈ వర్గీకరణ చూసుకోవాలి. ఎంత శాతం నేర్చుకుంటున్నాడు అంటే ఈ వర్గీకరణ చూసుకోవాలి. ఎందుకంటే అభ్యసనం అన్నా నేర్చుకోవడం అన్నా ఈ వర్గీకరణ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది కొబన్ యొక్క వర్గీకరణ గురించి. తదుపరి వీడియోలో మనము ఇదే స్థాయిలో మనము ఎడ్గార్ డేల్ అనుభవ శంకుని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్.